హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ టీవీ. సో రీసెంట్గా మనం ఇన్సిడెంట్స్ అన్నీ చూస్తూనే ఉన్నాం. కాంట్రవర్సీలు, హత్యలు, పొలిటికల్ ఇండస్ట్రీలో జరుగుతున్నటువంటి విభేదాలు, సినిమా ఇండస్ట్రీలో ఇలా రకరకాలుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. మీతో పాటు నాకు కూడా కొన్ని సందేహాలు ఉన్నాయి. అవన్నీ డౌట్స్ క్లియర్ చేసుకోవడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ టి సుభాషిణి, హైకోర్టు అడ్వకేట్. సో మేడంతో మాట్లాడి అసలు ఏం జరుగుతోంది, ఎలా ఉండబోతోంది, రీసెంట్ ఇన్సిడెంట్స్ అన్నీ, ట్రెండింగ్ టాపిక్స్ అన్నీ కూడా ఒకసారి క్లియర్ చేసుకుందాం. హాయ్ మేడం, నమస్తే. నమస్తే అండి. మేడం, చూస్తూ ఉన్నాము రకరకాల ఇన్సిడెంట్స్ అన్నీ కూడా మీకు అవగాహన ఉండే ఉంటుంది. సో ప్రజెంట్ నిన్న కాక మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ గురించి ఒకసారి మాట్లాడదాం. పృథ్వీరాజ్ సినిమా కమేడియన్ ఇండస్ట్రీ, 30 years ఇండస్ట్రీ అని ఆయనకు పేరుంది. రీసెంట్గా జరిగినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, వైఎస్ఆర్సీపీ పార్టీ మీద కొన్ని వ్యాఖ్యలు చేశారు. 150 మేకలు ఇవాళ 11కి లైలా మూవీ ఈవెంట్లో. సో సినిమా ఈవెంట్కి, పొలిటికల్ ఇండస్ట్రీకి సంబంధం ఏంటో ఒకనొక టైంలో కొంతమంది, నేను అందరినీ తీసుకోను కానీ కొంతమందిని చూస్తూ ఉంటే అది ఇది రెండు ఒకటేనా అనే టైప్ అని అట్లాంటి థాట్ వచ్చేస్తుంది, అలాంటి ఆలోచన వస్తుంది. అంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు వాళ్ళ పొజిషన్ అన్నీ మర్చిపోయినా అదర్ పార్టీస్ గురించి డిస్కస్ చేయడము, అసలు ఈవెంట్ గురించి టాపిక్ లేకుండా నార్మల్గా వేరే టాపిక్ని ఇన్వాల్వ్ చేయడము, ఇదంతా జరుగుతుంది. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? దీన్ని బేసికల్గా మనము అంటే ఒక పాజిటివ్ వేలో తీసుకుంటే ఒకలాగా మాట్లాడుకోవచ్చు, ఒక నెగిటివ్ వేలో తీసుకుంటే అది పొలిటికల్ని డిఫమేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒక పాజిటివ్ వేలోనంటే ముందు నుంచి కూడా మీకు పృథ్వీ గారు ఎప్పుడు కూడా కాంట్రవర్షియల్ కొన్ని కేసెస్ కూడా ఫైల్ అయినాయి. ఆ కేసెస్ కూడా రీసెంట్ 7 months బ్యాక్ కూడా గెలవడం జరిగింది. సో ఆన్ దట్ ఆల్సో హీ పాస్డ్ అ మెసేజ్ కూడా ఇవ్వడం జరిగింది. నన్ను నా మీద ఇంత అభియోగాలు పెట్టారు, నేను చాలా నిద్ర లేని రాత్రులు గడిపానని కూడా చెప్పడం జరిగింది. అలాంటి తరుణంలో మళ్ళీ ఒక కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇవ్వడం అన్నది ఒక సబబైన విషయం కాదు. అయినప్పటికీ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ఎ పాజిటివ్ వేలో చూసినట్టయితే, ఇప్పుడు జనరల్ డైలాగ్ అక్కడ ఎన్ని మేకలు ఉన్నాయి లేకుంటే ఎన్ని గొర్రెలు ఉన్నాయి అని అనుకునే విధంగా, బికాజ్ ఇట్ ఈస్ వైడ్గా వాళ్ళు చాలా ఇదిగా తీసుకొచ్చారు అది ఆ సీన్. ఆ సీన్ని ఒక సీన్గా చూసినప్పుడు, ఒక పిక్చరైజేషన్ మాత్రమే, ఒక సినిమాటిక్గా చూస్తేనే అది వేరే దానికి ఇట్ విల్ నాట్ ఎఫెక్ట్ ఇట్. 11 మంది అని ఎప్పుడైతే కామెంట్ వచ్చిందో, మరి దాని కింద తీసుకోవాలంటే కూడా ఒకవేళ సినిమాని సినిమాలాగానే చూడాలి తప్ప వేరేలాగా చూడొద్దు. అసలు అంటే పొలిటికల్ వింగ్లో తీసుకుంటే మాత్రము అది కొంత హర్టింగ్గా ఉంటుంది. సో ఇప్పుడు ఒక నెగిటివ్ పాయింట్లో మనం కనుక చూసినట్టయితే అది ఒక పార్టీని ఉద్దేశించి చెప్పినట్టుగా భావించవచ్చు. కానీ అంటే పొలిటికల్గా కాంట్రవర్సీ కావాలని చేసింది అన్నట్టు అదొక వేదిక, ఇది పిక్చర్ వేదిక, ఒక ఫిలిం ప్రమోషన్కి తీసుకున్న వేదిక పైన పొలిటికల్గా ఇన్వాల్వ్మెంట్ చేయాలని ఇంటెన్షన్ లేనప్పుడు ఇట్ ఈస్ ఎ కామన్. లేదంటే డిఫమేషన్ కింద వాళ్ళ మీద సెక్షన్ 356 ఆఫ్ బిఎన్ఎస్ వస్తుంది. ఎందుకంటే బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత రీసెంట్ యాక్ట్ ఫార్మేషన్ అయింది కాబట్టి ఇప్పటి ఏదున్నా కానీ మనకు కొత్త చట్టము అవలంబించవలసి వస్తుంది. సో ఆయన నిన్న కూడా కేసు ఫైల్ చేశారు, వీళ్ళు మమ్మల్ని టార్చర్ చేస్తున్నారు, ట్విట్టర్లో సోషల్ మీడియాలో మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు అని నంబర్ పెట్టి నా ఫ్యామిలీ మీద అన్ని ఇట్లా అలిగేషన్స్ వస్తున్నాయి అని చెప్పి చేశారనమాట. సో వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా దీన్ని లీగల్గా అప్రోచ్ అవ్వచ్చా? దీన్ని ఎవరైనా కావచ్చండి. వాట్ ఎవర్, మనం ఎప్పుడైనా లీగల్గా బాండేజెస్ ఒక సిటిజన్గా మనకి ఏమున్నది అన్నది ప్రాముఖ్యత. ఒక స్టేజ్ మీద ఉన్న, స్టేజ్ కింద ఉన్న, పిక్చర్లో ఉన్న, ఏదున్నా ఇది ఏంటి కేసు డిఫమేషన్ వచ్చినప్పుడు మీకు ఏమవుతుంది, 2 years కన్విక్షన్ ఆర్ ద ఫైన్ అన్నది వస్తుంది. అంటే 2 సంవత్సరాల శిక్షకు సంబంధించింది ఏ విధంగా చూడాలి. మాట్లాడే విధానంలో ప్రతి ఒక యాక్టర్ అనే కాదు, ఇక్కడ ఒక పొలిటికల్ లీడర్ కూడా ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు సమాజాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారా, ప్రజలని ఉద్దేశించి మాట్లాడుతున్నా, వ్యక్తిని ఉద్దేశించి మాట్లాడుతున్నా, వ్యక్తినైనా సమాజానైనా సంస్థనైనా అన్నీ ఈక్వల్గా వస్తుంది. దెర్ ఈజ్ నో డిఫరెన్స్. నువ్వు ఎవరిని మాట్లాడితే వాళ్ళకి తెలిసిపోతుంది పలానా వ్యక్తి మీద ఇతను కామెంట్ చేస్తున్నాడు కాబట్టి నేను కేసు వేసుకొచ్చా లేదా అన్నది అతనికి ఐడియా ఉండి అతని ముందుకు వస్తే అతను నిరూపించుకోవాలి ఎవిడెన్స్తో సహా. హీ షుడ్ ప్రూవ్ దట్ డైలాగ్ బిలాంగ్స్ టు హిమ్. అదర్వైజ్ అక్కడ ఏం జరగదు. ఎందుకంటే నేను పిక్చర్లో నేను ఒక ప్రమోషన్కి వచ్చినా కాబట్టి ఆ సీన్ నాకు మంచిగా అనిపించి నేను స్టేజ్ మీద చెప్పినా అన్నది కంటెన్షన్స్ ఉండొచ్చు ఏ విధంగానైనా. ఎందుకంటే ఆ సీన్ మనం చూసినట్టయితే చాలా బాగా తీసినట్టుగా కనబడుతుంది.
కానీ అది కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇట్లా పొలిటికల్ పార్టీస్ని బీట్అవుట్ చేయడానికి చేసిందని అంటే అది వేరే తిరిగైపోతుంది. అంటే గతం నుంచి కూడా మనం ఏ ఈవెంట్కి వెళ్ళినా ఒక సటైర్ అట్లా వేసి పడేస్తే ఉంటుంది అనే టైప్ ఆయన బిహేవ్ చేస్తూ ఉంటారనమాట పృథ్వీరాజ్. సో ఈసారి కాస్త అది కొంచెం ఎక్కువైంది, ప్రమోషన్లో భాగం వాళ్ళ రకరకాలుగా అట్లా వచ్చినప్పటికీ కూడా వెంటనే ఇట్లా అరెస్ట్ జరుగుతుంది అన్నప్పుడు వెంటనే ఆయన ఐబీపీ రావటము, హాస్పిటలైజ్ అవ్వడము, ఇదంతా మనం చూస్తున్నాం. సో దీన్ని అంతా ఎలా చూడొచ్చు? అంటే ఆరోగ్య నిమిత్తం అని అంటే మేబీ అతనికి బాగలేక అనారోగ్యంగా అతను వెళ్ళుండొచ్చు. లేకుంటే ఒకవేళ తీసుకున్నట్టయితే అంటే ఇలాంటి స్టేట్మెంట్ ఇస్తే మళ్ళీ నా మీద ఏం అటాక్ జరుగుతుందో అన్నది ఒక భావన ఇట్లా ఏర్పడి కొంత అంటే ఒక కంగారు అనేది ఉండొచ్చు. బట్ ఐ డోంట్ థింక్ అంటే ఆ స్టేట్మెంట్ని మనము ఎప్పుడైతే మనం దాన్ని వ్యూ చూస్తున్నామో బట్ అంత పెద్దగా తీసుకోవాల్సినంత అవసరం లేదు. బికాజ్ ఇట్ ఈస్ అ వెరీ సొసైటీలో మనకు పీస్ఫుల్నెస్ చాలా అవసరము. అది దాన్ని నెగిటివ్గా తీసుకొచ్చి హైప్గా తీసుకురావడం వల్ల అక్కడ ఆ డైలాగ్ డెలివరేషన్కి ఏమాత్రం లాభం లేదు. అది చాలా క్రియేటివిటీ సీన్ మీరు చూసినట్టయితే చాలా క్రియేటివిటీలా దాన్ని తీసుకురావడం జరిగింది. వాళ్ళు కూడా మేబీ డైరెక్టర్కైనా ప్రొడ్యూసర్కైనా సీన్ బాగా నచ్చి ఉండొచ్చు. దాన్ని ప్రమోట్ కనుక చేసినట్టయితే ఇంకా బాగుంటుంది. అంటే ప్రజలు కూడా నేను చాలా స్టేట్మెంట్స్ వాళ్ళు మెసేజెస్ ఇస్తున్నారు దీని గురించి, ప్రజలు గొర్రెల్లాగా ఉన్నారు. దాని మీద ఒక్కొక్క కామెంట్ కనుక మనం చూసినట్టయితే వాట్ ఈస్ ద వే ఆఫ్ థింకింగ్ అనేది చాలా వస్తుంది. అంటే ప్రజలు ఏ విధంగా ఆలోచిస్తున్నారు, అంటే ఎవరన్నా మోసం చేసినా లేకుంటే ఎవరన్నా ఏదన్నా కథలు చెప్తే నమ్మి వాళ్ళ వెంబడి వెళ్ళేవాళ్ళు, నమ్మకంతో వెళ్ళేవాళ్ళు. కొన్ని ఏమో వాళ్ళు రాసింది ఎట్లా ఉంది కామెంట్ అంటే గొర్రె కసాయినే నమ్ముతుంది, అంటే చంపినా కానీ అతనే దైవంగా భావిస్తారు, కాబట్టి అతను ఏది చేసినా నా మంచి కోసమే చేసినట్టుగా అంటే ఎన్ని ఉన్నా, ఒక 100 ఉన్నా 150 ఉన్నా 200 ఉన్నా, ఎన్ని ఉన్నా కానీ వాళ్ళు వెంబడే వెళ్తారు. అంటే ట్రస్ట్ వర్త్ పర్సనాలిటీస్. ఇఫ్ యూ కిల్ మీ ఆల్సో ఐఎమ్ ట్రస్ట్, నేను చాలా నిజాయితీగా నేను బ్రతుకుతాను అనేది చెప్తారు. అంటే దాంట్లో 2 విధాలుగా మీనింగ్స్ చూడాలి. మనము ఏంటంటే ప్రజలను రెచ్చగొట్టే విధంగా మీనింగ్స్ చూడొద్దు. బట్ దట్ కాన్సెప్ట్ ఆఫ్ హౌ సీన్ని ఒక డైరెక్టర్ తన యొక్క తెలివితోని ఒక రౌండ్ ఆఫ్గా తీసుకొచ్చి ఆ మేకలను అలా తీసుకొచ్చుడు, ఇట్ ఈస్ అంటే బ్యూటీ చూస్తున్నా నేనైతే దాంట్లో ఒక బ్యూటీని చూస్తున్నా. మీరు అన్నట్లు తీసుకుంటే ఇప్పుడు ఆయన ఈ పార్టీలో లేరు, ఈజ్ ఇన్ అదర్ పార్టీ ప్రజెంట్ నౌ. అయితే దీనికి పొలిటికల్లో నార్మల్గా ప్రతి విమర్శలు అనేది కామన్. బట్ అది ఒక పాయింట్, దానికి ఒక టైము, సందర్భము, ఒక వేదిక అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ టైంలో నువ్వు యూ కెన్ ప్రూవ్ అనే ఏదైనా మాట్లాడచ్చు, ఏదైనా మాట్లాడద్దండి. పొలిటికల్ పరంగా చూసుకుంటే విమర్శలు అంటే వాళ్ళ గురించి, పార్టీస్ గురించి సంథింగ్ ఏదైనా నువ్వు రివీల్ చేయొచ్చు. బట్ నువ్వు ఉన్నది ఈవెంట్లో, మీరు మూవీ ప్రమోషన్కి సంబంధించిన ఈవెంట్లో ఉన్నప్పుడు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ తీసుకురావటం అనేది అందరికీ కొంచెం ఒక వింతలాగా అనిపిస్తుంది. ఎందుకు ఇలా అంటే మీరు ఒక్క డైలాగ్ని మీరు దాన్ని క్యాచ్అప్ చేస్తున్నారు అక్కడ, అంటే 11 మెంబర్స్ది అనేది క్యాచ్అప్ చేస్తున్నారు. బట్ అదర్ థింగ్ హీ సైడ్ ఓన్లీ 150. బట్ ఆ పార్టీ ఏదైతే పార్టీ ఉన్నదో దాంట్లో 150 కంటే ఎక్కువ మంది ఉన్నారు. అవును, అంటే మన అక్కడ మరి నంబర్ కూడా చాలా వేరియేషన్ వస్తుంది. సో ఆ వేరియేషన్ని మనం దీంట్లోకి తీసుకోకుండా ఉంటే బాగుంటుంది. బట్ ఏంటంటే నా ఉద్దేశం ఏంటంటే ఎనీ పర్సన్ హూ ఈజ్ అ సిటిజన్ ఆఫ్ ఇండియా షుడ్ రెస్పెక్ట్ ద అదర్ పర్సన్. ఎవరినైనా సరే, ఒక చిన్న పిల్లవాడైనా, ఒక మహిళనైనా, ఒక పెద్ద మనిషి సీనియర్ సిటిజన్ అయినా, లేకుంటే ఒక వ్యక్తినైనా భాష సరళిలో చాలా అద్భుతంగా మాట్లాడితే తప్ప ఈ సమాజంలో మనం బ్రతకలేము. విమర్శలు కూడా, పొలిటికల్ విమర్శలు కూడా మీరు అసలు గత 10 సంవత్సరాల నుంచి కానీ ఎప్పుడైనా చూడండి, అన్ని వీడియోస్ ఒక లాబీగా చేసి డిఫమేటరీ లాంగ్వేజ్ అన్నది హైలీ ప్రిస్క్రైబ్డ్ అస్సలు కాకూడదు. అది ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు హైలీ దాన్ని విమర్శలు చేసుకుంటున్నారు కాబట్టి మేబీ ద కేసెస్ ఆర్ నాట్ బీన్ రిజిస్టర్డ్. కానీ అదే కనుక తీసుకొని ఎవరైతే ఇబ్బంది పడ్డారో వాళ్ళు వేస్తే ఇవాళ 100 కేసులు 100 లీడర్ల మీద ఉంటుంది. 100 కేసులు అవి అన్సాల్వ్డ్ కింద అవుతాయి. బట్ మళ్ళీ వాళ్ళకి సాల్వ్ చేసుకోవాలంటే చాలా కొంత సమయం పడుతుంది. బట్ ఇట్ ఈస్ అన్సాల్వ్డ్ కింద ఉంటాయి. అందుకనే పొలిటికల్ లీడర్స్ ఆర్ ద ఎగ్జాంపుల్ ఫర్ ద పబ్లిక్. ప్రజలకు వాళ్ళు ఒక లీడర్ అనే వ్యక్తి మంచి ఉద్దేశంతోనే వాళ్ళు మాట్లాడాలి. ఏ వేదిక తీసుకున్నా, సినిమా వేదిక తీసుకోండి, పొలిటికల్ వేదిక తీసుకోండి, ఏ వేదిక కూడా
అవతల వ్యక్తిని ఎవరినో టార్గెట్ చేసిన భాష రాకూడదు. అంటే మీరు మీలాగే నేను ఆలోచిస్తాను కాబట్టి నేను పర్సనల్ క్వశ్చన్ అడుగుదాం అనుకో. మీరు అన్నట్లుగా కొన్ని బౌండరీస్ ఉండాలి. పొలిటికల్లో చేసేవే ప్రజలకి కొంతమందికి అలవాటైపోద్ది, చూస్తూ ఉంటే వాళ్ళకి ఇంపాక్ట్ కూడా అవుతుంది ఇప్పుడు ఎదుగుతున్నటువంటి పిల్లలకి జనరేషన్ సో అట్లా చట్టం ఏమైనా వస్తుంది అడ్వకేట్గా మీరు చెప్పండి. రేపటి రోజున పొలిటికల్లో ఈ పరిమితి వరకే మాట్లాడాలి, దీన్ని దాటి మనము చాలామంది తప్పుగా ఆలోచిస్తున్నారు. కొత్త చట్టాలు అవసరమే లేదండి. మన భారతదేశంలో కూడా ప్రపంచ స్థాయిలలో వెస్ట్రన్ కంట్రీస్లో ఉన్నంత మంచి చట్టాలు ఉన్నాయి. అవలంబించడమే, దాన్ని ప్రారంభించాలంటే మన దగ్గర క్షమాగుణం అన్నది ఎక్కువ ఉంటుంది. పోనీలే పాపము, అయ్యో మనోడే కదా అన్న ఆ యొక్క భాష సరళి చాలా ఇబ్బంది పరుస్తుంది. అక్కడ అమ్మాయి ఉన్నది, అబ్బాయి ఉండని, ఎవరైనా పెద్దవాళ్ళు ఉండని, ఎవరన్నా గూండా ఉండని, రౌడీ ఉండని, ఎవరైనా సరే మనోడే కదా అన్న ఒక కాన్సెప్ట్ ఎప్పుడైతే తీసుకుంటారో, విత్ ఇన్ ద పార్టీ రూలింగ్ పార్టీ ఒకటి ఉంటుంది, అపోజిషన్ ఒకటి ఉంటుంది. రూలింగ్ పార్టీ అపోజిషన్ని ఎప్పుడైతే టార్గెట్ చేసుకుంటామో అక్కడ యూ విల్ గెట్ ద మెనీ కేసెస్. సో రూలింగ్ పార్టీ ఎప్పుడు కూడా ఏం చేస్తారు, లాస్ట్ 10 years నుంచి కూడా ఉన్న వాళ్ళ మీద వాళ్ళు పెట్టేసి వెళ్ళిండ్రు. ఇప్పుడు ఉన్న వాళ్ళ మీద ఇట్ ఈస్ ఇంపాక్ట్. ఏదే మొన్న అంటే కొన్ని కేసెస్ పొలిటికల్గా ఎన్ని కేసెస్ రిజిస్టర్ అవుతున్నాయో, ఇప్పుడు ఇలాంటి డిఫమేషన్ వర్డ్స్ ఎప్పుడైతే యూజ్ చేస్తుండ్రో ఇట్ విల్ టార్గెట్ ద పర్సన్స్. ఎందుకంటే ఆ వ్యక్తి పొలిటికల్గా ఉన్నాడు కాబట్టి ఆ వేదిక తీసుకొని ఇక్కడ నన్ను టార్గెట్ చేసింది అన్నది ఆ కోణంలో చూసినట్టయితే ఇట్ ఈస్ అ ఫాల్స్ ఇంప్రెషన్ అన్నది పెట్టుకోకూడదు. ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, ఒక క్రిమినల్ కేసు ఫైల్ చేయాలి అని అంటే ఒక వ్యక్తి, ఒక సంస్థ, ఒక పార్టీ, ఒక మామూలుగా సమాజంలో ఉన్న వాళ్ళకి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కూడా ఇస్తారు. కానీ దే షుడ్ ప్రూవ్ ద ఇంటెన్షన్ ఆఫ్ ద పర్సన్ ఆన్ ద స్టేజ్. ఎక్కడున్నా కానీ నేను ఇప్పుడు మిమ్మల్ని చూస్తూ నేను మిమ్మల్ని ఒక టార్గెట్గా ఒక వర్డ్ అన్నాను అనుకోండి, ఈమె ఎట్లా డిఫేమ్ అవుతుంది అన్నది నా ఇంటెన్షన్ ఉండాలి. వితౌట్ ద ఇంటెన్షన్ యూ కెనాట్ ప్రూవ్ ద ఎనీ కేస్. కాబట్టి ఈ 356 ఏంటంటే దాని కింద ఒక డిఫమేషన్ని చెప్పబడుతుంది. దాంట్లో 2 సంవత్సరాల శిక్ష ఉంటుంది, ఫైన్ ఉంటుంది. సో పబ్లిక్ షుడ్ బి అవేర్ ఆఫ్ ఇట్. ఎప్పుడు కూడా డిఫమేటరీ లాంగ్వేజ్ తల్లి అయినా తండ్రి అయినా సొంత వాళ్ళైనా బయట వాళ్ళైనా రిలేటివ్స్ మీద కూడా డిఫమేటరీ లాంగ్వేజ్ కానీ థ్రెటనింగ్ కానీ చేయకూడదు. చేస్తే అంతే. సో యూ షుడ్ బి వెరీ కాన్షియస్ అండ్ వీ షుడ్ లవ్ అవర్ కాన్స్టిట్యూషన్. మన చట్టాన్ని మనము ప్రేమించాలి, భయం భక్తితోనే సమాజంలో బ్రతకాలి తప్ప చట్టాన్ని ఉల్లంఘించడానికి అంటే నిమిషం పట్టచ్చు. చట్టాన్ని ఉల్లంఘించడానికి నిమిషంలో చేసేస్తారు, కానీ పట్టుకోవడానికి నిమిషం పట్టచ్చు. మనిషిని పట్టుకోవడానికి జస్ట్ ఏమున్నదండి, పోలీసు వెళ్తారు రండి అని అంటే అక్కడ వాళ్ళకి ఎంతో ప్రెస్టీజియస్ క్వశ్చన్ అయిపోతుంది. సో పోలీస్ని ఇంటర్ఫిరెన్స్ కానియకుండా మంచి లాంగ్వేజ్ అన్నది చేసుకున్నట్టయితే బాగుంటుంది, అందరికీ క్షేమంగా ఉంటుంది. నటి అనసూయ తను ఒక రీసెంట్గా జరిగినటువంటి హోస్ట్ అడిగినటువంటి క్వశ్చన్కి సెక్షువల్ రిలేషన్ అనేది ఏజ్తో సంబంధం లేదు, ఎవరితో ఎప్పుడైనా ఎలాగైనా ఉండొచ్చు అనే మాట మాట్లాడింది. అంటే చిన్నప్పుడు మనం వింటూ ఉంటాం కదా, చిన్నప్పటి నుంచి మన పెద్దవాళ్ళు చిన్న సీన్స్ ఏమైనా వచ్చినా కూడా వెంటనే చేంజ్ చేస్తూ ఉంటారు ఛానల్స్, అంటే పిల్లలు ఇంపాక్ట్ అవ్వద్దు అని. ఈ టైంలో ఆమెకు ఆల్రెడీ 2 పిల్లలు ఉన్నారు, కొంచెం యంగర్ స్టేజ్లోనే ఉన్నారు. సో ఇలాంటి మాటలు ఒక సెలబ్రిటీ నుంచి విన్నప్పుడు ఖచ్చితంగా పిల్లలు అనేది కొంచెం ఎఫెక్ట్ అవుతారు. సో పబ్లిక్ ఆమె ఏం మెసేజ్ ఇస్తున్నట్టు? ఆమె అంటే దాదాపు నేను చూసిన కాడికి కొంత కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నా ఇష్టం, నేను ఎట్లనే వేసుకుంటా, మీరెవరు నన్ను పాయింట్అవుట్ చేయడానికి, దానివల్ల మీకేంటిది, అంటే వ్యక్తిగత నా ప్రైవసీ లైఫ్ని మీరు క్వశ్చన్ చేసే అధికారం లేదు అన్నది షీఈస్ గివింగ్ ఎ లాట్ ఆఫ్ మెసేజెస్. మా పిల్లలు కూడా ఎప్పుడన్నా అంటే కూడా నీ ఇష్టం ఉన్నది నువ్వు వేసుకోరా, నా ఇష్టం ఉన్నది నేను వేసుకుంటా అన్నది ఒకటి ప్రైవసీగా ఆమె తీసుకొస్తున్న భాష. దట్ ఈస్ వెరీ గుడ్ ఐడియా, మంచిదే. కానీ ఎప్పుడైతే మనము చట్టాన్ని ఉద్దేశించి మనం మాట్లాడుకున్నప్పుడు కొంత కొంత సడలింపు లైఫ్లో అన్నది చాలా ముఖ్యము. ఇప్పుడు తను వేసిన ఒక క్యారెక్టర్ దాంట్లో పిక్చర్ తెలంగాణది తీసినప్పుడు రజాకర్ దాంట్లో శారీ వేసుకోవడం జరిగింది, ఒక నిండుదనాన్ని, బతుకమ్మలాగా మంచి బతుకమ్మని పాడే పాటలో కూడా షీ హాజ్ షోన్ హర్ ఇంట్రెస్ట్. యాక్షన్ అయితే అద్భుతంగా చూపెట్టింది. మరి అదేవిధంగా పబ్లిక్ కూడా వేసుకునే డ్రెస్ మీద కానీ భాష మీద కానీ సెక్స్ మీద కానీ మాట్లాడేటప్పుడు
ఆ క్యారెక్టర్కి నువ్వు ఆ డ్రెస్ ఆ శారీ ఎందుకు వేసుకున్నావు? ఆ శారీని చూపిస్తున్నావు, ఆ శారీతోని, ఆ బొట్టుతోని, నీ కళ్ళ యొక్క యాక్షన్ని ఎంత అద్భుతంగా చేసింది. మనం అందరం కూడా వెల్, షీ హాస్ డన్ వెల్ అన్నది మనం అనుకున్నాము. అంటే ఇక్కడ పబ్లిక్లో ఎలా ఉంది అని అంటే, నువ్వు సెక్స్ మీద కూడా నువ్వు ఒక కామెంట్ ఇచ్చినా, నీ డ్రెస్ మీద ఒక కామెంట్ ఇచ్చినా, బట్ ఒక పాత్రను నువ్వు పోషించేటప్పుడు ఆ పాత్రకు సంబంధించిన ఆ డ్రెస్ వేస్తేనే దానికి ఒక అందము, ఆరాధన అన్నది జరుగుతుంది. సో అప్పుడు నీకు క్విక్గా ఏంటంటే ప్రజలు ప్రశంసలు ఇచ్చే పొజిషన్కి నువ్వు పట్టుకొస్తున్నావు. అంటే ఒక సినిమాలో నువ్వు యాక్షన్ చేసేటప్పుడు ఒక పరిపూర్ణత అన్నది తీసుకొస్తున్నావు ఆ క్యారెక్టర్కి. దెన్ హౌ అబౌట్ ద సిటిజన్స్? మనము పౌరులము ఈ సమాజంలో ఉన్నాము అంటే నువ్వు సెక్స్ గురించి అంత ఫ్రీనెస్గా మాట్లాడచ్చు, కానీ ఎవరిని పడితే ఏ ఏజ్ని పడితే ఆ ఏజ్ని మనం తీసుకోవాల్సినంత అవసరం లేదు. అంత క్రిటికల్గా పొజిషన్ కూడా అవసరం లేదు. యంగ్ ఏజ్ వాళ్ళకు యంగ్ ఏజ్ పిల్లలు ఉన్నారు. ఇప్పుడు మనకు ఆడపిల్లలు 1000కి ఇంతమంది, మగపిల్లలు 1000కి ఇంతమంది ఉన్నారు కదండి. మరి అప్పుడు ఎవరి ఏజ్ గ్రూప్ వాళ్ళు చూసుకొని చేసుకుంటారు కదా. హౌ కెన్ యూ సే దట్ కామెంట్? యూ షుడ్ నాట్ సే ఇట్. పబ్లిక్ ఏంటంటే నువ్వు ఇంట్లో మామూలుగా ప్రైవేట్గా మాట్లాడుకునేటప్పుడు దట్ ఈస్ ఓకే, అది చాలా మంచిది. అంటే అలాంటి నిర్ణయాలు ఉంటే ఓకే, నీకు ఉండొచ్చు, ఆ ఒపీనియన్ ఉండొచ్చు, బట్ బయట మెసేజ్ చేయడం అనేది మెసేజ్. పిల్లలు ఏంటంటే ఇప్పుడున్న 18 years పిల్లలు కానీ 21 బాయ్స్కి అయితే 21 ఏజ్ టు మ్యారేజ్ మనం అనుకునే చట్ట ప్రకారం 18 years గర్ల్స్కి కదా. ఇప్పుడు ఆ లెవెల్లో మనం చూసుకుంటే అంటే ఇట్ ఈస్ వెరీ టాబు టైప్లో ఉండొచ్చు కొంచెము. ఎందుకంటే ఏజ్ గ్రూప్నైనా ఎలా అయినా చేసుకోవచ్చు. అంటే యూ షుడ్ నాట్, దెర్ ఈస్ అ సర్టన్ నార్మ్స్ షుడ్ బి ఫాలోడ్. అంటే కొంత తల్లిదండ్రులు ఉన్నారండి, ఇప్పుడు అబ్బాయి వాళ్ళకు కూడా పేరెంట్స్ ఉన్నారు కదా. పేరెంట్స్కి అరే అబ్బాయిని ఆంటీ ఇట్లా చేస్తుందని అంటే యూ కాంట్ ఇమాజిన్. వాళ్ళ అంటే తల్లికి ఏమనిపిస్తుంది, అరే నా కొడుకుకు తొందరగా పెళ్లి చేయాలి, వాడు ఎవరినో చూస్తున్నట అనేది వస్తుంది కదా ఆ భావన. ప్రొటెక్షన్ ఎక్కడ దొరుకుతుందండి? ఇప్పుడు అబ్బాయిని ఏడిపించినా అమ్మాయిని ఏడిపించినా ఇట్ ఈస్ నాట్ గుడ్ టు ద సొసైటీ. సొసైటీ మంచిగా బతకాలి అని అంటే హెల్తీ ఎన్విరాన్మెంట్ ఈజ్ మచ్ మోర్ నీడెడ్. పిల్లల్ని హింసకు గురి చేయొద్దు. ఇఫ్ దాట్ బాయ్ ఆల్సో కమ్స్ ఇన్ టు అ పిక్చర్, ఇట్ ఈస్ అ వెరీ అఫెన్సివ్ లాంగ్వేజ్ అయిపోతుంది. సో నువ్వు ఎవరితోనైనా ఏ ఏజ్ గ్రూప్తో అయినా ఎలా అయినా చేస్తే, మనం అప్పుడు 60 సంవత్సరాల వృద్ధుడు ఒక 12 సంవత్సరాలు 15 సంవత్సరాల అమ్మాయిని చేసుకుంటే అది ఏం అన్నాము మనం తప్పు అన్నాం కదా. బాల్య వివాహాలు రద్దు చేయమని చెప్పింది కదా. వివాహం ఏంటంటే యూ హ్యావ్ ద సెక్స్ విత్ ద పర్సన్, దట్ ఈస్ అ నార్మల్ థింగ్ విచ్ యూ ఆర్ గోయింగ్ టు టెల్. దెన్ మరి రద్దు అని ఎందుకు అన్నాము? బాల్య వివాహం అంటే చిన్నతనము. దెన్ వెన్ హీ ఈజ్ ఎ పర్సన్ ఆఫ్ సర్టన్ ఏజ్ విచ్ ద అదర్ పర్సన్ ఈజ్ ఓల్డ్, నువ్వు రిలేషన్ చెయ్యొద్దు. హీ హ్యాస్ ఇస్ ఆ ఏజ్ గ్రూప్ని కనెక్టివిటీ చేసుకుంటే ఇంకా అందంగా ఉంటుంది. అందుకే ఆమె 21 మెన్షన్ చేసినప్పుడు దానికి ఓకే, 21 years అయినా కూడా ఓకే అంటే అలా చేయకూడదు అన్నది ఒక ఒపీనియన్. ఆమె ప్రతి సినిమాలో చూడండి, షీ సెలెక్ట్స్ ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సెలెక్షన్ చేసుకొనే చేస్తారు. ఆ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఉండి సంపూర్ణమైన యాక్షన్ చేసి వదిలిపెడుతుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డ్రెస్సింగ్. బయట ఏ డ్రెస్సింగ్ వేసినా అది ఇర్రెస్పెక్ట్. కానీ అక్కడ సినిమాకి వచ్చి నువ్వు అక్కడ పరిపూర్ణత తెలిపినప్పుడు నువ్వు నిజ జీవితంలో కూడా ఇలాంటి డైలాగ్స్ చేయొద్దు. ఇక్కడ కూడా పరిపూర్ణత ఇవ్వండి, ప్రజలకు మెసేజ్ ఇవ్వండి. లివ్ ఇన్ ఏ హెల్తీ సెక్స్ ఎడ్యుకేషన్, నాట్ ఇన్ ఏ బ్యాడ్ వేలా. అంటే నిన్ను నువ్వు హ్యూమిలేట్ చేసుకోవద్దు. ఒక అబ్బాయి ఏమనుకుంటాడు, ఒక అమ్మాయి ఏమనుకుంటుంది, నాకు నా
నా స్థానంలో ఉన్న వ్యక్తి దొరికితే నా లైఫ్ హ్యాపీగా ఉన్నది అనుకుంటారు. బేసిక్గా మనం చూస్తాం కదా సినిమా ఇండస్ట్రీలో చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు కూడా బయటకు వచ్చిన తర్వాత ఇన్నర్గా ఏమైనా ఉండొచ్చు కానీ బయటికి మాత్రం గుడ్ మెసేజెస్ ఇవ్వాలనే చూస్తారు. దే హ్యావ్ టు. పోను ఇది ఫారిన్ కంట్రీస్ లాగా అయిపోద్దా వీళ్ళు మాట్లాడే మాటలు అనే ఒక భయం వచ్చేస్తుంది అందరికి. ఎందుకంటే విదేశాలందరూ కూడా మన సాంప్రదాయాలకు అన్నిటికీ కూడా సలాం కొడతారు. సో ఇట్లా సెలబ్రిటీస్ ఇట్లాంటి కామెంట్స్ చేయడం అంటే చెప్పడము ఈవెన్ అంటే ఫస్ట్ పర్టికులర్గా అనసూయ ఇలా చెప్పడము ఇదంతా ఇది పూను ఏం జరుగుతుంది అనే ఒకటండి. దీంట్లో మనము ఒక హార్ట్ఫుల్గా మనం ఒక మెసేజ్ పాస్ చేసుకోవాలి. ఏమని, ఒక యాక్టర్స్ కానీ ఒక యాక్ట్రెస్ కానీ ఒక యాక్టింగ్ ఫీల్డ్లో ఉన్న ఎవరైనా సరే ప్రజలు మన్నానని పొంది ప్రజల యొక్క ఫైనాన్షియల్ ఎకనామిక్ స్టేటస్ని ముందు పెట్టి వాళ్ళు సినిమాలు చూస్తున్నారు. 100 రూపాయలు 200 300 టికెట్ కొని చూసి మిమ్మల్ని పెద్దవాళ్ళని చేసి ఏసీ రూమ్లో కాదు ఇంకా పెద్దవాళ్ళని కూడా చేయొచ్చు. అంటే మీకు ఒక క్రెడిబిలిటీ ఇస్తున్నారు. కరెక్ట్, చాలా క్రెడిబిలిటీ. మన ముందే ఇప్పుడు ఒక పేదరాలైనా కానీ 200 రూపాయలు ఇచ్చి టికెట్ కొన్నా కానీ మిమ్మల్ని ఎక్కడ చూస్తున్నారు? బెంజ్ కార్ తిరిగితే నాకు తెలిసిన యాక్టర్ ఇంత బెంజ్ కార్లో తిరిగితే బాగున్నది అని నీ ఒక హార్ట్ఫుల్ ఒక చీరప్ ఇస్తావు. మరి అదే పబ్లిక్కి నువ్వు మంచి మెసేజ్ ఇస్తే ఇంకా చీరప్ అవుతుంది, వాళ్ళ లైఫ్ బాగుంటుంది కదా. అది ఎందుకంటే పబ్లిక్ని చూసుకోవాల్సిన బాధ్యత ఒక యాక్టర్స్ది కంపల్సరీ. అది మ్యాండేటరీ అనుకోండి, లేకుంటే వాళ్లకు మంచి మెసేజ్ ఇస్తుంటే వాళ్ళు కూడా ఎదుగుతారు, ఇంపాక్ట్ అవుతుంటారు. కాబట్టి అంటే ఒక యంగ్ జనరేషన్కి యూ షుడ్ గివ్ లాట్ ఆఫ్ గైడింగ్. వాళ్ళు గైడర్గా ఉండి వాళ్ళు ఏదైనా చేసుకొని వాళ్ళ ఇష్టం, ఆమె ప్రైవసీ లైఫ్ అన్నది. బట్ ఇప్పుడు ఉర్ఫీ అమ్మాయి బట్టలు లేకుండా తిరిగితే పోలీసు వాళ్ళు పట్టుకోలేదా? బాంబే అంటే ఏరియాలలో పట్టుకొని నువ్వు ఇట్లా పెట్టద్దమ్మా ఇట్లా వేసుకొని పోవాలి. ఇప్పుడు అంతెందుకండి, అఘోరిని తీసుకోండి మీరు. ఆమె ఉత్తగా పోతుంటే ఆమెను ఎందుకు ఆమెను బంధించడం ఏంటి, ఆమెకు బట్టలు మీద వేయడం ఏంటి? See, we are learning, we want to give a good message to the society, go in this direction. మీరు ఇలా వెళ్తే మాకు మంచి హ్యాపీగా ఉంటుంది, మేము సంతోషంగా ఉంటే మీరు సంతోషంగా ఉన్నట్టు. సో వీ షుడ్ గివ్ అ లాట్ ఆఫ్ గుడ్ మెసేజెస్ టు ద పబ్లిక్ టు గెట్ ద హెల్తీ ఎన్విరాన్మెంట్ అన్నది నా అభిప్రాయం. రైట్. సో అది చూసారు కదా అడ్వకేట్ సుభాషిణి గారు చెప్పినటువంటి వ్యాఖ్యలు. ఆమె లైఫ్ ఎక్స్పీరియన్స్తో కానీ ప్రొఫెషనల్గా ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్తో కానీ హౌ హ్యూమన్ షుడ్ బి అన్నీ చెప్పారు ఆవిడ. చట్టపరంగా ఎలా ముందుకెళ్ళాలి, అమ్మాయిలకి ప్రాబ్లమ్స్ వస్తే ఎలా ముందుకెళ్ళాలి, జెన్యున్గా రిలేషన్లో ఎలా ఉండాలి, ఇవన్నిటి గురించి కూడా క్లారిటీ ఇచ్చారు. రీసెంట్గా జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ అన్నిటి టాపిక్స్ మీద కూడా అందరికీ అవేర్నెస్ కల్పించేటట్టుగా మాట్లాడారు ఆవిడ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. For more videos like this, subscribe Big TV channel.